నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా విజయశాంతి కీలక పాత్ర పోషిస్తున్న ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్పై కళ్యాణ్ రామ్ సహా నిర్మాతగా సునీల్ బల్సు, అశోక వర్ధన్ ముప్ప సంయుక్తంగా ఈ యొక్క చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్తో నిర్మించడం జరిగింది. ఇక కళ్యాణ్ రామ్కు జోడీగా సాయి మజద్కర్ హీరోయిన్ నటించిన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమాలో బాలీవుడ్ పాపులర్ యాక్టర్స్ అర్జున్ రాంపాల్, సోహెల్ ఖాన్ యాక్ట్ చేశారు. ఇక థియేటర్లో చాలా గ్రాండ్గా విడుదలైన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా మంచి రెస్పాన్స్ని అయితే సొంతం చేసుకుంది. ఇక కళ్యాణ్ రామ్, విజయశాంతి తల్లి కొడుకులుగా నటించిన ఈ యొక్క మూవీ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉంది. మూవీ చూసిన ప్రతి ఒక్కరు కూడా చిత్ర బృందంపై తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు. మూవీ విషయానికి వస్తే ఐపీఎస్ అధికారిని వైజయంతి కుమారుడు అయిన అర్జున్ విశాఖపట్నంలో గ్యాంగ్స్టర్గా అందరినీ శాసిస్తూ చక్రం తిప్పుతూ ఉంటాడు. కొడుకుపై అసహ్యంతో అర్జున్కు దూరంగా ఉంటుంది వైజయంతి. కానీ అర్జున్ మాత్రం తల్లితో కలిసి ఉండేందుకు తహతపడుతూ ఉంటాడు. మరోవైపు వైజాగ్లో డ్రగ్స్ మాఫియా రన్ చేస్తున్న మహంకాల్కి ఎదురెళ్తాడు. ఈ క్రమంలో అర్జున్ ఎదుర్కొన్న పరిస్థితులు ఏంటి? అర్జున్ను తల్లి వైజయంతి ఎందుకు దూరం పెట్టింది? ఐపీఎస్ అవ్వాల్సిన అర్జున్ ఎందుకు గ్యాంగ్స్టర్గా మారాడు? తల్లిని అర్జున్ కలిశాడా? చివరకు ఏమైంది అన్నది తెలియాలంటే ఈ యొక్క మూవీని వీక్షించాల్సిందే. ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క మూవీని చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్రబృందంపై. అయితే తాజాగా ఈ యొక్క మూవీని యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ థియేటర్లో వీక్షించి బయటకు వస్తున్న ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి. ఇప్పుడు అందుకు సంబంధించిన విజువల్స్ కూడా నెట్టింట్లో తెగ చెక్కలు కొడుతూ ఉన్నాయి. అయితే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీని వీక్షించి బయటకు వస్తున్న యొక్క విజువల్స్ అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారుతూ ఉన్నాయని చెప్పాలి. మరి యొక్క మూవీని వీక్షించిన జూనియర్ ఎన్టీఆర్ ఎలా స్పందిస్తారా అని ఇటు నందమూరి అభిమానులతో పాటు సినీ లవర్స్ కూడా తెగ ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ న్యూస్ మాత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది.